ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. కాజీపేటలోని ఆయన నివాసంలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళలో డిఎల్ రవీంద్రారెడ్డి ఒకరని అన్నారు. ఇలా మాతో అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళను ఎవరిని వదులుకోబోమని, అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి, మంచి మనసున్న మనిషి. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయనకున్న స్నేహాల చేత ఎంతోమంది తన దగ్గరగా, ఎంతోమంది తాను దగ్గరగా ఉన్నవారు. అలాంటి వారిలో ఒకరు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు. నాన్నకి చాలా దగ్గరవాడు, నాన్నతో కలిసి పనిచేసిన వాడు. ఎన్నో సందర్భాలు, ఐఎమ్ షూర్ దే హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్. అంతేకాదు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు బేసిక్గా కాంగ్రెస్ మనిషి. ఈయన డిఎన్ఏ కాంగ్రెస్ అని మాకు పూర్తి విశ్వాసం. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. వెరీ సారీ. కాబట్టి అంకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి గెలిచే దిశగా ఈ ఎన్నికలు కూడా మాతో కలిసి పనిచేయాలని కోరడానికి వచ్చాం. థ్యాంక్ యూ. ఆ ప్రక్రియలో ఎంతమందిని వీలైతే అంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బేసిక్గా ప్రజల మంచి కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఉండుంటే మన రాష్ట్రం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు. ఈ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేది. ఈ పార్టీ పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది. ఈ పార్టీకి ఎన్నో ప్రాజెక్టులు, రాజధాని అయితేనేమి, ఇలాంటి ప్రతి ఒక్కటి మనం సాధించుకునే వాళ్ళం. కడప స్టీల్ ప్లాంట్ అయితేనేమి, రైల్వే కడప టు బెంగళూరు రైల్వే లైన్ అయితేనేమి, స్పెషల్ ప్యాకేజీలు అయితేనేమి, రాయలసీమకు ఉత్తరాంధ్ర, ఇలాంటివి ఎన్నో సాధించుకొని ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఒక మంచి స్థాయిలో ఉంది. ఇవన్నీ జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యం చేసుకోగలము అన్నది వాస్తవం. ఇప్పుడున్న ప్రభుత్వమైనా, పాలకపక్షమైనా, అటు ప్రతిపక్షమైనా ఇప్పుడు మొత్తం అందరూ బీజేపీతో కుమ్మక్కై, బీజేపీకి బానిసలై, బీజేపీకి కనిపించని పొత్తులు పెట్టుకొని బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.